సభా ప్రాంగణానికి ఆరంభంలో ఉన్నాం. ఇక్కడ అటు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ వరకు విజయనగరం జిల్లా వరకు కూడా మొత్తం దారి పొడవునా కూడా స్వాగతం పలుకుతూ బ్యానర్లు కావచ్చు, జెండాలు కావచ్చు. సో భారీ అంతా ఒకవైపు ఏంటి జనసేన అలాగే టీడీపీ ఫ్లెక్సీలతో ఆ ప్రాంతం అంతా కూడా సందోహంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పటికి ప్రత్యేకంగా ఒక 9 ట్రైన్లు ఏర్పాటు చేశారు. అదే కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు ప్రత్యేకంగా వేసుకొని వస్తున్నారు. అదే కాకుండా నగరం నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికీ అనేక మంది ప్రాంతానికి చేరుకున్నారు. టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇది. సో ఖచ్చితంగా ఇటు టీడీపీ అటు జనసేన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి నలుగురు ఇక్కడ ఇదే వేదికపై నుంచి మాట్లాడబోతున్నారు. అందుకోసమని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూడొచ్చు. సో మొత్తం ఇక్కడే కాక సభా ప్రాంగణం ముందే కాకుండా నగరం ఇటు విశాఖ నగరంతో పాటు అంతా ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడ చేరుకుంటున్నటువంటిది ఉంది. సో రాష్ట్రంలో ఒక ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా ఇప్పుడు వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సభ ప్రారంభమైనప్పుడు కూడా ఇప్పటి నుంచే చేరుకున్నటువంటి చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది వచ్చారు. సార్ మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా. ఎమ్మిగనూరు నుంచి వచ్చినాము. ఇక్కడ పండుగ వాతావరణం ఇక్కడ చూస్తే పండుగ వాతావరణం అనిపిస్తుంది. సంక్రాంతి కొద్దిగా ముందరే వచ్చి ఈరోజు సంక్రాంతి అనిపిస్తుంది మాకు. ఈరోజు లొకేషన్ ఆయన పాదయాత్ర చూడడానికే వచ్చినాము మేము ప్రత్యేకంగా. మా ఎమ్మిగనూరు నుంచి 850 కిలోమీటర్లు ప్రేమతో వచ్చినాం. మేము ఎవరు చెప్పలే చేయలేము మీకు. మా ప్రేమతో చూడాలని వచ్చినాం. మేము దాదాపు 500 మంది వచ్చాం. మేము 500 మంది వచ్చారు. సో అంటే ఇప్పుడు ఈ పాదయాత్ర ఆల్రెడీ మీ ప్రాంతంలో కూడా జరిగింది. సో మీరు ఇప్పుడు ఏంటి ఎలాంటి ఇబ్బందులు గుర్తించారు, లేకపోతే ఎలాంటి కష్టాలు తీరుస్తారని మీ ఆశ? ఆయన వస్తేనే మా కష్టాలు తీరుతున్నాయి. చంద్రబాబు నాయుడు వస్తేనే మన స్టేట్కి కానీ మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఉపాధి కలిగించాలని చంద్రబాబు నాయుడు రావాల. ఈ దుర్మార్గం పాలన వస్తే మనం భూస్థాపం అవుతాము. మనం పాకిస్తాన్ ఏరియా అవుతుంది మన ప్రాంతం. సైకో పోవాలి, సైకిల్ రావాలి. అదే మా సిద్ధాంతం, మా ధైర్యం. 175 పక్క కొడతాం. మా శక్తి ఏంటో చూపిస్తాం అంతే. చెప్పండి. ఒకప్పుడు చంద్రబాబు పాలన ఉన్నప్పుడు బిచ్చగాడైనా బతికేటోడు. కానీ ఈ పాలనలో బిచ్చగాడు అడుక్కొని తినాలన్నా కూడా బతకలేని పరిస్థితి. ఈ టైంలో అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అసలు మిడిల్ క్లాస్లో అసలు బతకలేకపోతున్నాం. అసలు చాలా దుర్మార్గం పరిస్థితి. అమ్మఒడి అని చెప్పి 13,000 వేస్తారు. కానీ మా దగ్గర 15 లక్షలు తీసుకునే తత్వం ఆయనకు ఉంది. అది చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ ముందు నుంచి పార్టీలో చాలా మంది ఉన్నారు. మిగతా కొంతమంది మహిళలు వీళ్ళు వచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మధ్యాహ్నం 2 గంటల మీటింగ్ అన్నారు. బట్ ఇప్పటి నుంచి వచ్చారు? కడప జిల్లా. కడప నుంచి వచ్చారు. అవును. ఎప్పుడు బయలుదేరారు మీరు? నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరానండి. తెల్లవారుజాము 4 గంటలకు దిగాం రైల్వే స్టేషన్. దూరం నుంచి ప్రయాణం చేసి సభకు వస్తున్నారు మీరు. అవును. ఎందుకోసం అని? ఎందుకోసం అంటే ఖచ్చితంగా చెప్పడం. ఎందుకోసం వచ్చినాము అంటే ఈ వైఎస్ఆర్ పరిపాలన బాగలేదు. మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి. మహిళలు కానీ మేము కానీ బీద సాదా ఉండే ఏరియాలు మా కడప ఏరియా చాలా బాధపడుతున్నాము. మరి మా బాధలు ఎవరు తీర్చేవాళ్ళు లేరు. గత చంద్రబాబు గారు ఉండేటప్పుడు చాలా బాగుండేది. అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి. అన్నిటిల్లో కూడా మేము చాలా బాధపడే రోజులు చాలా అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత తొందరగా ప్రజలు బాగుంటారు సుఖ సంతోషాలతో. కానీ ఈ జగన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిది మీ జిల్లా కదా, మీ ప్రాంతమే. మీ ప్రాంతానికి కూడా ఏం చేయలేదా? మా ఏ జిల్లా వారికి కడప జిల్లా కాదు, ఇంకొక జిల్లా కాదు, అందరికీ వర్తించేదే మాకు వర్తిస్తూ ఉంది. కడప జిల్లా అనేది ఇది లేదు. అమ్మ ఒడి, నాయన ఒడి, తాత ఒడి అంటాడు. కానీ అవి కొంతమందికి మాత్రమే వస్తున్నాయి, కొంతమందికి రాలేదు. పేరుకు మాత్రమే అన్నీ ఉన్నాయి. కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ మాకు బాధలు కానీ జనాలకు కష్టాలు తప్పితే ఏం లేదు. కానీ ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతే అంత తొందరగా ప్రజలు బాగుపడతారని. లేదంటే ఇట్లనే ఈ జగన్ పరిపాలన వచ్చిందంటే రాష్ట్ర ప్రజలంతా రాష్ట్రాన్నే విడిపోయి బయటపోయి బ్రతకాల్సిన రోజులు వచ్చినాయి. అట్లా కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే అందరూ బీద సాదా బాగుపడే రోజులు దగ్గర వచ్చినాయని. కానీ ఆయన వస్తే అందరము బాగుంటాము.
కానీ వాళ్ళు అనుకున్నట్టుగా మళ్ళీ మేమే గెలుస్తాము, మేమే కింగులమవుతాము అని అనుకుంటున్నారు. మహిళలకు కూడా రక్షణ లేదు. మాకు ఇంకొకటి ఏమంటే, కూర్చుంటే దెంగులే, పరిగెత్తితే దెంగులే, ఏమన్నా అంటే కేసులు, పోలీస్ స్టేషన్లు, నరక యాతన జనాలు అనుభవిస్తున్నారు. కానీ తొందరగా ఈ ప్రభుత్వం సైకో పోతే సైకిల్ రావాలా, సైకిల్ వచ్చిందంటే మేమందరం బాగుపడుతున్నాము. మరి అలాగనే యువగళంగం లోకేష్ గారికి పాదాభివందనము చేస్తూ, పసిబిడ్డ అయినా కానీ చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు, తండ్రి చంద్రబాబు గారు జైల్లో ఉంటే కూడా లోకేష్ గారు ఆయన కర్తవ్యం ఆయన నెరవేర్చినాడు. అందరికీ మంచి రోజులు వచ్చినాయి. చంద్రబాబుకు ఓటేసి గెలిపించుకుంటే మనమందరం బాగుపడతామని, చంద్రబాబు నాయుడు వస్తాడు ఖచ్చితంగా, 175కు 175 సీట్లు కొడతామని ఛాలెంజ్ చేస్తున్నాం కడపళ్ళం. అమ్మ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈరోజు? మాది అనంతపురం డిస్టిక్ ఎల్నూరు మండలం సార్. ఇక్కడ ట్రైన్ తీసుకొని సపరేట్. ఎప్పుడు బయలుదేరారు? ఇప్పుడు అంత దూరం నుంచి ప్రయాణం చేసి సభ నిన్న 9 గంటలకు వెళ్ళవారినాం సార్. ఇప్పుడు నైట్ దిగినాము, ఇప్పుడు తెల్లారి పొద్దున్నే వచ్చాం సార్. అంటే ఆల్రెడీ యోగాలం పాదయాత్రలో మీ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు కష్టాలు ఆయనకి ఏం చెప్పాలని ప్రధానంగా మీరు ఇక్కడికి వచ్చారు? ఆయన చెప్తున్న స్పీచ్ చూడు ఏంటి? ఇప్పుడు నలుగురు నాయకులు కూడా ఇక్కడే రాబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, సో ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒకే వేదిక మీద వస్తున్నారు. జనసేన, టీడీపీ ఒకసారి కలిసి పెద్ద మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. మా కష్టాలు మేము చెప్పుకోనికి వచ్చాం సార్. మాది ఈ అవినీతి ప్రభుత్వం వెళ్ళిపోవాలని మేము చెప్పుకోనికి వచ్చాం సార్. ఇక్కడ సైకో పోవాలి, సైకిల్ రావాలి సార్. చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. సరే, ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు చూడొచ్చు. కర్నూలు నుంచి వచ్చారు, కొంతమంది అనంతపురం నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు. సో వీళ్ళంతా కూడా నిన్న బయలుదేరి, ఎందుకంటే సో పార్టీ మీద ఉన్న ఫ్లేవర్తో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాలు వీటన్నింటినీ సో ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి 9 ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 9 ట్రైన్లో ప్రయాణం చేసిన వాళ్ళ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో రాష్ట్రంలో నలుమూలల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర కాకుండా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ వేదిక ఏదైతే టీడీపీ జనసేన ఏర్పడిన తర్వాత పెడుతున్నటువంటి భారీ బహిరంగ సభ కావటం, ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఏదైతే ఉందో ఇప్పుడు యోగాలం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ ఏదైతే ఉందో అది నవశకానికి నాంది పలకడంతో పాటుగా రాబోయే ఎన్నికలకి ఇది శంకారం పూరించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఆరంభిస్తారని పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కావచ్చు, సో ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు కావచ్చు, మిగతా నేతలకు కావచ్చు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు ఏంటి అనే విషయాలను చూడడానికి వచ్చారు. మరోవైపు భారీ బహిరంగ సభ వేదిక మీద సుమారుగా 600 మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది కూర్చోవడానికి బయట చుట్టూ ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆల్రెడీ మధ్యాహ్నం 2-3 గంటల ప్రారంభమైనటువంటి సభకి ఇప్పటి నుంచి ప్రాంతాన్ని చేరుకున్నారు. ఒకసారిగా ఏదైతే జనసందోహం అనేది క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మార్గాలన్నీ కూడా ఇప్పుడు నగరం ఇటు విజయనగరం కానీ విశాఖపట్నం నుంచి వచ్చే మార్గాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పోలిపిల్లి గ్రామం ఉందో నెల్లిమర్ల అక్కడికే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేసి భారీ స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సభ ద్వారా రాబోయే ఎన్నికలకి ఇదే శంకారం అనేది ప్రధానం చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? ఎమ్నూరు నియోజకవర్గం నుండి వచ్చినామండి, కర్నూలు జిల్లా బీవీ జయనాథ్ రెడ్డి నియోజకవర్గం నుండి వచ్చినాము. అంత దూరం నుండి ఎప్పుడు బయలుదేరారు? ఇప్పుడు ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? నిన్న ఉదయం 12 గంటలకు బయలుదేరినామండి. రావాలంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, 5 కోట్ల మంది. అందుకోసం మేము దాన్ని శంకరరావు ముగించాలని చెప్పి వచ్చినామండి. చెప్పండి. అభిమానంతో వచ్చినాం. చంద్రబాబు నాయుడు మాకు జయనాథ్ రెడ్డి అభిమానం వచ్చినాం, ప్రేమతో. చూడొచ్చు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ రాయలసీమ జిల్లాలు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే కొన్ని ట్రైన్స్ కాసేపులో చేరుకోబోతున్నాయి. అలాగే బస్సుల మీద వీటి మీద ప్రయాణం చేసి వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రాంతం అంతా మరి కాసేపులో జనసంద్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు తరలి వస్తున్నారు. సో ఈ మార్గంలో వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు వీటితో స్వాగతం పలుకుతూ మొత్తం ఏంటంటే స్వాగత ద్వారాల్లో మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇటు విశాఖ, విజయనగరంలో ప్రస్తుతం కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు.